వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం ఒక టాపిక్ తీసుకుంటూ ఉన్నాం. అదేంటంటే ఇక్కడ చూస్తున్నాం, ఏపీలో ఐప్యాక్ ప్యాకప్ అయినట్లేనా? ఆల్మోస్ట్ ప్యాకప్ అయినట్లే. ఎందుకంటే ఈ టైటిల్ కాయిన్ చేయడంలో కూడా ఒక అర్థం ఉంది, కొన్ని పరిస్థితులకు దారితీసిన పరిణామాలు కూడా ఉన్నాయి. మనం గతంలో చూసినట్లయితే ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డికి ఎవరినైనా సరే దగ్గరికి తీయటం, వాళ్ళని వాడుకోవడం, తన కోసం వాళ్ళని వదిలేయడం కూడా ఎప్పటి నుంచో ఆయనకి పరిపాటిగా వస్తూ ఉంది. చాలా ఎగ్జాంపుల్స్, ఒక కొంతాల రామకృష్ణ మొదలుకొని ఒక మైసూరారెడ్డి వరకు, ఒక కొండ సురేఖ మొదలుకొని మొన్నటి విజయసాయిరెడ్డి వరకు అనేక మందిని చూసుకుంటే ఆ స్థాయిలో తన కోసం, తన పార్టీ కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకున్నారు. వాళ్ళని అవకాశం తీరిపోయిన తర్వాత అదే స్థాయిలో వదిలేశారు. ఈ కోవలోకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా వస్తారు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే ఇదే కోవలోకి ఆయన తల్లి చెల్లి కూడా వస్తారు. సో అలాంటి పరిస్థితుల్లోకి ఈరోజు ఐప్యాక్ బృందం కూడా వచ్చిందని మనం అనుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తాను గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆయనతో డీలింగ్ అవుతూ వచ్చారు. ఆయన పక్కన పెట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినారు. ఆ తర్వాత ఆయన ఋషి అండ్ టీం దీన్ని నడిపిస్తూ వచ్చింది ఐప్యాక్ ని. సో అలాంటి ఐప్యాక్ ని కూడా ఇప్పుడు తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు అనేది అయితే ఒక చర్చే కాదు అది. ఈ రోజు ఐప్యాక్ టీం మొత్తం ప్యాకప్ చేసుకుని రిషి రాజు అండ్ టీం మొత్తం ఢిల్లీ వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ఎలాంటి స్ట్రాటజిస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట అయితే ప్రస్తుతానికైతే లేరని అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఐప్యాక్ పూర్తిగా ఏపీ నుంచి వెళ్ళిపోయినట్లేనా, జగన్మోహన్ రెడ్డికి ఐప్యాక్ స్టార్ట్ చేసి ఇవ్వట్లేదా అన్న చర్చ అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే అందుకు కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. గతంలో మనం చూసినట్లయితే స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి ఉన్నారు. అయితే ఆ జైలు సెంటిమెంట్ తో పాటు వైఎస్ మరణం సెంటిమెంట్ ని విజయమ్మ శర్మ ఇద్దరు కూడా కోపప్ చేయగలిగారు. అటు జగన్మోహన్ రెడ్డి వైపు ఆ సెంటిమెంట్ ని పుల్ చేయగలిగారు వాళ్ళు. అందుకే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ కూడా చేసే ప్రయత్నం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఆ తర్వాత 2014లో అదే స్థాయిలో ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. రాష్ట్ర విభజన పరిణామాల క్రమంలో రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒక అనుభవం ఉన్న నేత కావాలని కూడా ఆ రోజు ప్రజలు అనుకున్నారు. దట్స్ వై చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని కంటిన్యూ చేస్తున్నారు. పాదయాత్ర పేరుతో జనంలో ఉన్నారు సుదీర్ఘకాలం. ఇదే సమయంలో సాయిరెడ్డికి 2014 పరిణామాల తర్వాత విజయసాయిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చాలా మంది నేతలు అప్పట్లో పార్టీలో ఉన్న మైసూరా మొదలుకొని అనేక మంది సీనియర్లు ఆ రాజ్యసభ సీట్ కోసం పోటీ పడ్డారు. వాళ్ళందరినీ కాదని తనకి జైల్మేట్ గా ఉన్న సాయిరెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఆయన నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక గ్రాటిట్యూడ్ గా పనిచేస్తూ వచ్చారైనా విజయసాయిరెడ్డి. తన అత్యున్నత స్థానమైన పెద్దల సభలో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా విజయసాయిరెడ్డి పనిచేశారు. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైఎస్ఆర్సీపీని లైమ్ లైట్ లో పెడతంలో ఆయన సక్సెస్ అయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ స్థాయిలో అప్పటికే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతో ఆయనకి ఒక లైజనింగ్ కుదిరింది. అలాంటి పీకేని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి స్ట్రాటజిస్ట్ గా, అప్పటికే ఆయన గుజరాత్ లో బీజేపీకి అండ్ దెన్ యూపీలో కాంగ్రెస్ కి అలా పలు చోట్ల పనిచేసి ఉన్నారు. ఒక ఎక్స్పర్ట్ గా ఉన్నారు, సెఫాలజిస్ట్ గా. అలాంటి ప్రశాంత్ కిషోర్ది అప్పటికి ఐప్యాక్ సంస్థ కూడా ఆయనది, సెఫాలజీ సంస్థది. సో అలాంటి ప్రశాంత్ కిషోర్ను జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకురావడమే కాదు, ఆయన్ను వైఎస్ఆర్సీపీ స్ట్రాటజిస్ట్ గా ఒప్పించడంలో కూడా విజయసాయిరెడ్డి సక్సెస్ అయి ఉన్నారు. దెన్ వాళ్ళ మధ్య ఒక భారీ డీల్ అయితే కుదిరింది. ఆ ఒప్పందం మేరకే ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ 4.5 years వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు. ఆయన కోసం ఒక పార్టీ ఆఫీస్ దగ్గరలోనే ఒక ఆఫీసును తీసుకున్నారు హైదరాబాద్లో. ఆయన టీం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ జిల్లాల్లో మోహరించారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కోఆర్డినేట్ చేసుకోవడం దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల వరకు ప్రతి మైన్యూట్ థింగ్ను కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలో ఉంటే తర్వాత మేనిఫెస్టో, నవరత్నాల అంశం మొదలుకొని అనేక చిన్న ఇష్యూలు కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా ప్రశాంత్ కిషోర్ అండ్ టీం హైలైట్ చేస్తూ వచ్చింది. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని స్ట్రెంథన్ చేయడమే కాదు, చిన్న ఇష్యూ దొరికినా టీడీపీ వైపు నుంచి దాన్ని పూర్తి స్థాయిలో ఏకలు పీకేసిన దాకా ప్రశాంత్ కిషోర్ టీం వదిలిపెట్టలేదు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఒక అభూత కల్పనను సృష్టించి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని లైమ్ లైట్ లో ఉంచడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఐప్యాక్ టీం కూడా అంత స్థాయిలో సక్సెస్ అయింది. అయితే ఐప్యాక్ టీం మా మీద డామినేట్ చేస్తుందని కొంతమంది నేతలు విమర్శించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వాటిని పట్టించుకోలేదు. బ్లంట్ గా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని బ్లంట్ గా నమ్మేయడమే. ఆ రోజు అతను ఇచ్చిన వ్యూహాల్లో పూర్తిగా తను ఎమర్జీ అవ్వడమే. సో దాని ఫలితం మనకు కనిపించింది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే సీఎం అయి ఉన్నారు. ఇక సీఎం అయిన తర్వాత అప్పటిదాకా భారీ ప్యాకేజ్ ప్రశాంత్ కిషోర్కు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందే, ఎన్నికల ఫలితాలు రాకముందే బీకే లాంటి వాళ్ళు ఆయన సీఎం కాబోతున్నారంటూ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత
దాని ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ అవసరమయ్యారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత డబ్బులు పెట్టి అంత అమౌంట్ పెట్టి ప్రశాంత్ కిషోర్ అని టీవీని పెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి రాలేదు. ఇక ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అటు బీహార్ రాజకీయాల్లో అప్పట్లో బిజీ అయి ఉన్నారు. ఆయన ఏదైతే తన వారసుడిగా నితీష్ ఆయన ఒక దశలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చున్నారు. ఆ తర్వాత రోజులు వాళ్ళిద్దరూ డిఫర్ అయ్యారు. దాని ప్రశాంత్ కిషోర్ అప్పటి నుంచి కూడా నార్త్ సైడ్ పాలిటిక్స్ మీద పెడుతూ పాదయాత్ర పేరుతో హడావిడి చేస్తూ ఉన్నారు, స్వరాజ్ యాత్ర పేరుతో. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ శిష్యుడైన రిషిరాజ్ని ఐపాక్ టీం అక్కడే ఉంది. అప్పుడు రిషిరాజ్ లాంటి వాళ్ళు ఉంటే ప్రశాంత్ కిషోర్ని పక్కకు తొలగించి సక్సెస్ఫుల్గా రిషిరాజ్ని జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం హెడ్గా నియమించారు. స్వయంగా రిషిరాజ్ పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి రిషి అండ్ టీం మొత్తం జిల్లాల వారీగా అటు ప్రభుత్వ ఇటు పార్టీ పనితీరు మీద సమీక్షలు చేస్తూ వచ్చింది. అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి రివ్యూలు ఇస్తూ వచ్చింది. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి పథకాలను ప్రచారం చేస్తూ వచ్చింది. బట్ ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక అటర్ ఫ్లాప్ షోగా మిగిలారు మొన్నటి ఎన్నికల్లో. అందుకు కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలతో చేసిన గ్రౌండ్ రియాలిటీ మాత్రం రిషిరాజ్ అండ్ టీం క్యాప్చర్ చేయలేకపోయింది. మనం గట్టిగా చెప్పినట్లయితే ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి పాలవడం మొదలుకొని తన సొంత పార్టీని తన్నంటి పెట్టుకున్న ఎమ్మెల్యేలు కోటంరెడ్డి లాంటి వాళ్ళు, ఆనం లాంటి వాళ్ళు, ఉండవల్లి శ్రీదేవి అండ్ దెన్ మేకపాటి చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళంతా ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తన మీద తిరుగుబాటు జెండా ఎగరేయడం, మంత్రి పదవులు ఇవ్వనందుకు బాలినేని లాంటి వాళ్ళు అలిగి పక్కకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. బట్ అలాంటి తన పక్కనే జరుగుతున్న అంశాలను కూడా రిషిరాజ్ అంటే తనకు కరెక్ట్గా చెప్పలేకపోయింది. బట్ అయినా సరే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా బట్రాజ్ పొగడతల తరహాలో కింద ఏం జరుగుతోంది, గ్రౌండ్ రియాలిటీస్లో ఏముంది, అసలు జనం తన పాలనకు సంబంధించి ఏమనుకుంటున్నారు అనే అంశాలను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వినడానికి ఇష్టపడలేదు. సో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎప్పుడు కూడా చెప్పడానికి కూడా రిషిరాజ్ అంటే టీము అంతగా ఇష్టపడలేదు, అంతగా వాళ్ళు చొరవ తీసుకోలేదు. ఇక లీడర్ల మీద, మంత్రుల మీద, అదే విధంగా వాళ్ళు అన్ని చోట్ల పెత్తనం చలాయిస్తూ ఉన్నవి చాలా సార్లు వాళ్ళకి డ్యామేజ్గా కూడా మారాయి. బట్ అదే కాన్ఫిడెంట్ అయితే కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద. ఆ టీం తనను గెలిపిస్తుందని కూడా ఆయన నమ్మకం పెట్టుకున్నారు. బట్ అలాంటివి ఏవి కూడా జనాగ్రహం ముందు మొన్న పనిచేయలేకపోయాయి. కేవలం 11 సీట్లకి ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది, అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితులకి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రిషిరాజ్ అంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే నిన్నటిదాకా 150 మంది సలహాదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా లక్షల్లో కోట్లలో వాళ్ళందరూ ప్రభుత్వం వైపు నుంచి సాలరీస్ తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట చూస్తే ఆ సలహాదారులు ఒక్కరు కూడా మనకి ఆయన పక్కన కనిపించరు. ఏ సజ్జల లాంటి వాళ్ళు కూడా లాస్ట్ బెంచ్లో కూర్చుంటూ కనిపిస్తూ ఉన్నారు మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రిషిరాజ్ అండ్ టీం అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నారు. వాళ్ళతో అవసరం తీరిపోయింది. ఇక కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ ఏం రావట్లేదు అటు నుంచి 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు కాబట్టి. సో అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ వాళ్ళని పక్కన పెట్టినట్టే అనే చర్చ జరుగుతుంది. అందుకే రిషి అండ్ టీం కూడా పూర్తి స్థాయిలో వేరే రాష్ట్రంలో తాము వేరే స్ట్రాటజీస్ వెతుక్కునేందుకు ఈరోజు ఏపీని పూర్తిగా ఖాళీ చేసినట్టే అనుకుంటున్నారు. అందుకే ఐపాక్ ఆఫీస్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసినట్టే ఆల్మోస్ట్. సో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్లారిటీగా ఆయన వైపు నుంచి ఐపాక్ టీము అన్ని సర్దేసుకోవాల్సిందే అని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రస్తుతానికి ఒక స్ట్రాటజీ టీం అయితే లేదనుకోవాలి. లెట్స్ సీ మరి ఐపాక్ పూర్తిగా ఏపీ రాజకీయాల నుంచి ప్యాకప్ అయినట్టే, అది కూడా జగన్మోహన్ రెడ్డి రూపంలో. మరి జగన్మోహన్ రెడ్డి ఇక ముందు తనకి స్ట్రాటజీస్గా ఎవరు నియమించుకుంటారు, లేకపోతే సోలోగా తాను రాజకీయాలను ఫేస్ చేసే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.